అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, కార్పొరేషన్లు వీటన్నిటినీ ఒకే పరిధిలో ఒకే గొడుగు కిందకి తీసుకురావాలి. ఏదైనా అభివృద్ధి చేయాలన్నా, ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, అక్కడ ఉన్నటువంటి అధికారులను సమన్వయం చేయాలన్నా ఇబ్బంది అవుతా ఉందనేటువంటిది హైడ్రా రూపకల్పన జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇదంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోకి వస్తుంది. మొత్తం ఔటర్ రింగ్ రోడ్ పరిధి అంతా హైడ్రా కిందకి వస్తుంది. యాక్చువల్గా ఇది హైదరాబాద్ డిజాస్టర్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ నిర్ణయం ఇదంతా. ఇక్కడ ఆస్తుల రక్షణ కోసము, తర్వాత డిజాస్టర్ ఏదైనా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు వాటిని తట్టుకొని నిలబడము, వాటిని వెంటనే పరిష్కరించేటువంటి దిశగా ఈ హైడ్రా పనిచేయనింది. అంటే దాంతోపాటు అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేస్తున్నారు. అంటే ఆస్తుల రక్షణ కోసం ప్రభుత్వం పార్కులు, ప్రభుత్వ భూములు, చెరువులు, ఈ ఎఫ్టీఏలు, బఫర్ జోన్లో కట్టుకున్న అక్రమ నిర్మాణాలు, పర్మిషన్ లేకుండా కట్టుకున్న అక్రమ నిర్మాణాలు అన్నింటిని కూడా కూలుస్తూ ఉన్నారు హైడ్రాతో. సో హైడ్రా గురించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ విజయ్ ఆర్య గారు ఉన్నారు. విజయ్ ఆర్య గారు, హైడ్రా గురించే చర్చ జరుగుతుంది నిజంగా. మరి ప్రజల నుంచి కాస్త మంచి రెస్పాన్స్ కూడా ఉంది. హైడ్రా రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలి, వై జిహెచ్ఎంసీ వరకు అనేటు. అయితే చాలామందికి ఒక దురభిప్రాయం ఉన్నది ఏంటి అని అంటే, కేసీఆర్ గారు ఫ్యామిలీ మొత్తం హైదరాబాదు చెరువులన్నీ కబ్జా చేసింది అనేది ఒక దురభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి గారు కల్పించారు. కాబట్టి దాని మీద ఎక్కువ అటెన్షన్ ఉంది. బట్ అందులో ఆ ఎంక్రోచ్మెంట్లో ఎలాంటి సందర్భంలో కూడా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవితమ్మ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి ఎవరికి దానికి సంబంధం లేదు. ఎలాంటి ఆస్తులు కానీ ఎంక్రోచ్మెంట్ లేదు. అయితే ఇదంతా ఆయన ఏమనుకుంటున్నారంటే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు, తెలుగుదేశం ముఖ్యమంత్రి. కాబట్టి ఒకే దెబ్బతో 2 పిట్టలు 3 పిట్టలు కాలవాలని చెప్పి పిట్టల దొరలాగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అది నష్టం అంతా ప్రజలకు జరుగుతుంది. అలాగే జరగబోయేది ఎక్కువ నష్టము. గత కాలం నుండి 1948 మనకు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి, అలాగే మొన్న 2014 వరకు ఎవరున్నారు? కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు. వాస్తవంగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. అయితే గత కాలంలో మరి ప్రజలకు ప్రజాస్వామ్యం అంటే తెలియని పరిస్థితులలో రాజ్యం వెళ్ళినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అలాగే ఆనాడు పనిచేసినటువంటి యూపీఎస్సీ అధికారులు, తర్వాత పారిశ్రామిక ఉద్దండులు, తర్వాత మళ్ళీ ఫిలిం స్టార్లు, ఈ కబ్జా హైడ్రా కబ్జా కోర్ల మీద కొరడా చూపిస్తూ ఉంది. ఫిలిం స్టార్లు వీళ్ళు ఎంక్రోచ్మెంట్ ఎక్కువ ఉన్నది కాబట్టి అక్కడ నష్టం జరిగేది ఎక్కువ వాళ్ళకే జరుగుతుంది. మా నాయకులు కేటీఆర్ గారు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసిర్రు. చాలా మంచి పరిణామం, శుభ పరిణామం. ఎవరైతే ప్రజల ఆస్తిని కొల్లగొట్టిరో, ఎవరైతే ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టిరో, భూములను కొల్లగొట్టిరో అవి తొలగించడం చాలా మంచి పరిణామం అది. కాబట్టి మాకు వచ్చే నష్టం ఏం లేదు. మేము కూడా సహకరిస్తాం. కేటీఆర్ డిమాండ్ చేస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల అక్రమ నిర్మాణాలు కూల్చాలనేటువంటిది కూల్చే పరిస్థితి ఉంటుందా? హైడ్రా అట్లా పనిచేస్తుందా? 111 జీవోలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు ఉన్నాయంటారు. కూలుస్తుంది అనుకుంటారు. వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుందా హైడ్రా? అదే మేము చూడబోతున్నాం. ఎందుకంటే ప్రజలకు ఈయన రేవంత్ రెడ్డి గారు ఎంత తోపో చూపెట్టాలి. ఆయన హైడ్రా పెట్టింది చాలా మంచిదే, కానీ అది ఎవరి మీద కురిపిస్తారంటే, ఎవరు దిక్కుమొక్కు లేని ప్రజల మీద వాళ్ళ ఆవాసాలను కూల్చడమే తప్పిస్తే ఆయన చేసేది ఏం లేదు. ఇదంతా RRR ట్యాక్స్ అనేది ఉంది. ఆ RRR ట్యాక్స్ దాన్ని వసూలు చేసుకోవడానికి హైడ్రాను ఉపయోగించి బిల్డర్ల దగ్గర, తర్వాత ల్యాండ్ ఓనర్ల దగ్గర, ఎవరైతే ఇప్పుడు దానికి గురవుతూ ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడానికి మాత్రమే వాళ్ళు చేస్తున్న ప్రయాస తప్పిస్తే ఇది ఒక పెద్ద బ్లాక్మెయిలింగ్. హైడ్రా అనేది హైడ్రామా. రంగనాథ్ చాలా రాజకీయాలకు ఇన్వాల్వ్మెంట్ లేకుండా కూల్చేస్తా అంటున్నారు. ముఖ్యమంత్రి కూడా ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే చర్చ జరుగుతూ ఉంది. అంటే మీకు నమ్మకం లేదా? హైడ్రా కేవలం మధ్యతరగతి కొద్దిమంది మీద చర్యలు, హై క్లాస్ అంటే పొలిటీషియన్స్ వాళ్ళ మీద చర్యలు ఉండవా? అయితే వాస్తవంగా ఏంది అని అంటే, ఈ హైడ్రా అనేది పేరు మార్పిడి వ్యవస్థనే తప్పిస్తే వేరేది ఏం లేదు. ఇంతకుముందు మా కేసీఆర్ గారు మరి కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చారు. దాంట్లో ఈవీడీఎం వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఈవీడీఎం వ్యవస్థకు దానికి కమిషనర్ గారు ఉన్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్ గారే దానికి హోల్ అండ్ సోల్ ఇన్ఛార్జు. తర్వాత ఆయనకు 800 మంది ఉద్యోగులను కూడా దానికి ఇచ్చారు. అయితే దాన్ని ఇప్పుడు పేరు మార్చి ఏదో చేస్తూ ఉన్నారు. ఒకవేళ మంచి పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మేము ఆమోదిస్తూ ఉన్నాము, తర్వాత ఆహ్వానిస్తున్నాం కూడా. ఎందుకనంటే ముఖ్యంగా రైతు ప్రేమికుడు, ప్రకృతి ప్రేమికుడు మా కేసీఆర్ గారు.
మరి నాలాలను శుభ్రం చేయాల్సిన అవసరం ఉన్నది, దాంట్లో ఎంకరేజ్మెంట్ తీయాల్సిన అవసరం ఉంది. గత కాలంలో కూడా మరి కొత్త మున్సిపల్ చట్టం వచ్చి దానికి మా కేటీఆర్ గారే మున్సిపల్ మంత్రిగా ఉన్నారు. మరి ఆ సందర్భంలోనే ఈరోజు కోర్టులలో కేసులు నడుస్తూ ఉన్నాయి. ఎంక్రోచ్మెంట్ ఎవరైతే చేశారో హైకోర్టులో సివిల్ కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి తీసేయడానికి. కానీ మేమేమంటున్నామనంటే ప్రతిదానికి ఒక మానవతా దృక్పథం అనేది ఉంటుంది. మానవతా దృక్పథం ప్రవర్తించండి. మొదలు నోటీసులు ఇవ్వండి, వాళ్ళకి చెప్పండి ఇది తప్పు చేస్తూ ఉన్నారని చెప్పండి. చెప్పి వాళ్ళకు భూమికి భూమి, తర్వాత ఇల్లు మరి ఎన్నో రూపాయలు పెట్టి కట్టుకుంటారు ఇల్లు, ఆ డబ్బు చెల్లించండి, భూమికి భూమి ఇవ్వండి, ఇంకొక ఇల్లు కట్టియండి, దాని తర్వాత తీసేయండి. అంటే మానవీయ కోణంలో మీరు చేయండి. కానీ దుర్మార్గంగా విదేశీ శక్తులు వచ్చి భారతదేశాన్ని కబ్జా చేశారు సినిమా రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా అనేది పొరపాటు. రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా కూల్చాలని అంటున్నారు. రేవంత్ రెడ్డికి ఫామ్ హౌస్ ఉందని ఇంతవరకు ఎవరికి తెలియదు, వెళ్ళి చూపిస్తామంటున్నారు. మీరు నెక్స్ట్ దానికి సంబంధించిన కార్యాచరణ ఉంటుందా బీఆర్ఎస్ నుంచి? రేవంత్ రెడ్డి 100% అండి. ఇప్పుడు నేను చేవెళ్ళ ప్రాంత వాసిని. నేను 2019లో కాంటెస్టెడ్ ఎంపీ చేవెళ్ళ పార్లమెంట్ నుండి పోటీ చేశా. నాకు A to Z మా ప్రాంతానికి సంబంధించిన 2 రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో జలాశయాలు, నిజాం గారు ఫ్లడ్ నుండి హైదరాబాద్ ప్రజలను కాపాడడానికి 2 రిజర్వాయర్లను ఏర్పాటు చేశారు. అలాగే వాటిని రోజువారీ నీటి అవసరాలు తీర్చడానికి చేశారు. ఆ సందర్భంలో ఎంక్రోచ్మెంట్ ఏదైతే జరిగిందో ఎంక్రోచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించాల్సిన అవసరం ఉంది. అయితే దాంట్లో ఈరోజు మా ఉస్మాన్ సాగర్ చుట్టుపక్కల, అలాగే మరి హిమాయత్ సాగర్ చుట్టుపక్కల ఏదైతే ఉందో అక్కడంతా ఫిలిం స్టార్స్, రాజకీయ నాయకులు ఉన్నారు. దాంట్లో బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా ఉంటే గింటే నేనే దగ్గరుండి కూలగొట్టిస్తా అని చెప్పి మా నాయకులు ఆల్రెడీ శపథం చేశారు. మీరు గమనించిండ్రు. అన్నప్పుడు మా బీఆర్ఎస్ను బద్నాం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వల్ల ఎవరు ఉన్నాయి ఇప్పుడు? మీరు సుఖేందర్ రెడ్డి గారిది ఉన్నది, మరి పొంగులేటి సుధాకర్ రెడ్డి గారిది ఉన్నది, అలాగే తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది ఉన్నది, అలాగే గుత్తా సుఖేందర్ రెడ్డి గారిది ఉన్నది, అలాగే రేవంత్ రెడ్డి గారిది ఉన్నది, అలాగే ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు. అంటే అటు ఇటు కాకుండా ప్రభుత్వం ఎక్కడ ఉంటే అటుపక్కల మళ్ళేటటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే అవకాశవాదులు ఉన్నారో దొంగలు, ఆ ఎమ్మెల్యేలే అక్కడ ఎంక్రోచ్మెంట్ ఉన్నది. మేము చూపిస్తామంటున్నాం, మీరు రండి, మరి రంగనాథ్ గారిని తీసుకెళ్దాం, కూలగొట్టిస్తాం. అది ప్రజల ఆస్తి కదా, కాపాడాల్సిన బాధ్యత మనది. మంచి పరిణామం అన్నప్పుడు మేము సహకరిస్తాం. అయితే మమ్మల్ని బద్నాం చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మేము సహకరిస్తామంటున్నాం. మావి ఏవి లేవు, ఉంటే ఖచ్చితంగా మీరు చూపెట్టండి, మేమే దగ్గరుండి కూలగొడతామంటా ఉన్నాం. కానీ బద్నాం చేయొద్దంటా ఉన్నాం, పబ్బం గడుపుకోవద్దంటా ఉన్నాం. తర్వాత ఈరోజు చెవెళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే 2 రిజర్వాయర్లు ఉన్నాయో ఆ రిజర్వాయర్ల చుట్టుపక్కల మొత్తం పారిశ్రామికవేత్తలై, ఫిలిం స్టార్లై, రాజకీయ నాయకులై ఉన్నాయి. వాటిని తీసేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మేము చూపిస్తామంటున్నాం, దగ్గరుండి కూలగొట్టిస్తామంటున్నాం. మీరు రండి దమ్ముంటే. విజయార్ గారు, రైతు రుణమాఫీకి సంబంధించి క్లుప్తంగా ఏం చెప్తారు? లాస్ట్కు చివరికి ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ కూడా 7,500 అయింది అనేటువంటి నిన్న బ్యాంకుల సమావేశంలో చెప్పినటువంటి వీడియో వైరల్ అవుతుంది. ఎస్. అయితే దీంట్లో వాస్తవంగా వాళ్లకు రుణమాఫీ ఏ విధంగా అమలు చేయాలనేది అనుభవ రాహిత్యంతో ఉన్నారు. వాళ్ళు ముందనుకున్నది ఒకటి. యాక్చువల్లీ ఇప్పుడు మా నాయకులు కేటీఆర్ గారు చెప్పినట్టు 40,000 కోట్ల రూపాయలు, 49,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. 49,000లో ఈరోజు లెక్క ప్రకారంగా తీస్తే మళ్ళీ 40,000 అన్నారు. 40,000 నుండి మరి 31,000కి వచ్చింది. 31,000 నుండి 26,000కి వచ్చి 26,000 నుండి 17,500కి వచ్చింది. 17,500 నుండి ఈరోజు మళ్ళీ 7,500కి వచ్చింది. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం అండ్ ఫైనాన్స్ మినిస్టర్, ఇప్పుడు ఆయన లెక్కలు తప్పు కావు కదా. 7,500 మాత్రమే రుణమాఫీ జరిగిందని చెప్పారు. అన్నప్పుడు ముఖ్యమంత్రి ఏమో 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిపోయిందని చెప్పి పాలాభిషేకాలు చెప్పించుకుంటా ఉన్నారు. కానీ బట్టి విక్రమార్క గారేమో మరి 7,500 మరి 7,500 కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగింది అన్నారు. అన్నప్పుడు ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఏముందంటే 1కి 2 ఇస్తా, 2కి 3 ఇస్తా, 3కి 4 ఇస్తా అని అబద్ధాలు చెప్పి కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోసి ఈరోజు మళ్ళీ మీరు ఏం చేస్తూ ఉన్నారంటే మాట మార్చి, మరి ఎన్నికలప్పుడేమో మీరు కండిషన్ సప్లై అనలే, మరి రుణమాఫీ కండిషన్ సప్లై చేశారు. తర్వాత మొత్తం హామీల కండిషన్ సప్లై అన్నారు. ఆ కండిషన్ సప్లైలో భాగంగానే ఇదంతా దోకా జరుగుతూ ఉంది. ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇది మళ్ళీ మరో తెలంగాణ పోరాటానికి దారి తీయబోతూ ఉన్నది. రేపటి నుంచి మేము గ్రామ బాట పడుతూ ఉన్నాం. రైతులకు ఎవరికైతే రుణమాఫీ జరగలేదో, తర్వాత తక్కిన 6 గ్యారంటీలు రాలేవో ఆ రైతులతోటి, ఆ కుటుంబాలతోటి మేము
మరి సీఎం ఇల్లును ముట్టడిస్తాం, అసెంబ్లీని ముట్టడిస్తాం, సెక్రటరీని ముట్టడిస్తాం. మరొక వివాదం, విగ్రహానికి సంబంధించి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాము అక్కడి నుంచి అనేటువంటి కేటీఆర్ వ్యాఖ్యతో ఇది పర్సనల్గా మారినటువంటి పరిస్థితి. దమ్ముంటే చేయండి అనేటువంటి స్టేజ్ వరకు వచ్చింది. సో ఖచ్చితంగా అక్కడ విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం రాహుల్ లేదా సోనియా చేతుల మీద అనేటువంటి కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి వెర్షన్ డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. మీరేమో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనేటువంటి మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరగబోతా ఉంది, ఏంది విగ్రహం గురించి లొల్లేంది? మా తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగరవేసినటువంటి ఇద్దరు నాయకులు ఉన్నారండి. ఒకరు కేసీఆర్ గారు, ఒకరు పివి నరసింహారావు గారు. పివి నరసింహ గారు మా తెలంగాణ బిడ్డ, ప్రధానమంత్రి అయ్యారు అదే కాంగ్రెస్ నుండి. అన్నప్పుడు ఒకవేళ నీకు రోషం మీసం ఏమన్నా ఉంటే తెలంగాణది రేవంత్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ తెలంగాణకు చేసింది ఏం లేదు. రాహుల్ గాంధీ తెలంగాణకి ఏం చేసింది లేదు. అలాగే మరి రాజీవ్ గాంధీ గారు కూడా తెలంగాణ కోసం ఏం చేసింది లేదు. ఇది వాస్తవం. అన్నప్పుడు తెలంగాణకు వాళ్ళు ఏం చేసిరని చెప్పి వాళ్ళ విగ్రహాల ప్రతిష్ట చేస్తారు. ఒకవేళ నీకు నిజంగానే కాంగ్రెస్ బిడ్డవైతే, నిజంగానే తెలుగు బిడ్డవైతే, నిజంగానే మరి కాంగ్రెస్ సీఎం అయితే పివి నరసింహారావు గారి మరి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాల్సిన అవసరం ఉన్నది. రాజీవ్ గాంధీ గారిది కాదు. అలాగే మరి తెలుగు తల్లి విగ్రహం ఏదైతే ఉందో ఈరోజు తెలంగాణ తల్లిగా 2 రాష్ట్రాలు విభజితమైన తర్వాత తెలంగాణ తల్లిగా ఉన్నది కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం, పివి నరసింహ గారి విగ్రహం ఖచ్చితంగా ప్రతిష్ఠించ, లేకపోతే ఇదే తెలంగాణ ప్రజలు నీ ఈపులు బద్దలు చేస్తారని చెప్తా ఉన్నాం మేము. రైట్. ఇది హైడ్రాకి సంబంధించినటువంటి అంశంలో రంగనాథ్ కరెక్ట్గా ముందుకు వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు కానీ అక్రమ నిర్మాణాలున్నా కూడా కూల్చివేయాలి అనేటువంటి చెప్తా ఉన్నారు. అవసరమైతే మేమే దగ్గర నుండి తీసుకెళ్తామనేటువంటిది కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ నాటికి చెప్తా ఉన్నారు. తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించి దాన్ని ఇప్పుడు 7,500 కోట్లకు అనేటువంటి ఫైనాన్స్ మినిస్టర్ నిన్న జరిగిన బ్యాంకర్ల సమావేశంలో కోట్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతూ ఉంది. దాంతో అది బట్టబలైంది, ప్రభుత్వం చేయలేదు రుణమాఫీ అనేటువంటిది. దాంతోపాటు ఇప్పుడు విగ్రహానికి సంబంధించినటువంటి విషయంలో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహమే పెట్టాలనేటువంటి డిమాండ్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ పరశురాంతో మధు మల్కేడ్కర్, హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.